హలో ఎవ్రీవన్, నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ రేష్మా రెడ్డి, తిరుపతి. ఈ మధ్య కంటిన్యూస్గా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ మేడం 7th రోజు గ్రహణం ఉంది, ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, దాని గురించి మీరు ఏమైనా చెప్తారా అని అడిగారు. సో పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఆ రోజు బయటికి రాకూడదు, ఏమీ తినకూడదు, దానికి ముందే తినేసి ఉండాలి, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసే తినాలి, కత్తెలు ముట్టుకోకూడదు, సూది దారాలు ముట్టుకోకూడదు, అండ్ కట్టెలన్నీ వేసుకొని ఇంట్లోనే ఉండాలి, బయటికి అస్సలు రాకూడదు అని చెప్తారు. సో నాకు అకార్డింగ్ టు సైన్స్ అండి అవన్నీ మిత్ కిందనే కన్సిడర్ చేస్తాం. పూర్వకాలంలో గ్రహణం అని అంటే మొత్తం చీకటి అయిపోయేది, ఆ టైంలో బయటికి రావడం సేఫ్ కాదు, కత్తెర్లు పట్టుకోవడము, ఏదైనా సూది దారాలు ఎక్కించడము, కట్ చేయడము ఫ్రూట్స్ వెజిటేబుల్స్, దానివల్ల వాళ్ళకి హాని జరుగుతుంది కాబట్టి అవన్నీ చేయొద్దు అని చెప్పేవాళ్ళు. అండ్ బయటికి వచ్చిన దానివల్ల ఆ రేస్ పడి బేబీకి వచ్చే హామ్ అయితే ఏమీ లేదు, కానీ డైరెక్ట్ రేస్ పడకపోవడం కూడా మంచిదే కాబట్టి అవసరాన్ని పట్టి బయటికి రండి. పెద్దవాళ్ళు చెప్పింది కూడా మనం దాటేయకూడదు కాబట్టి అవసరాన్ని పట్టి బయటికి రండి. ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవడానికి ఈ టైం దాటనీలే అని మాత్రం ఉండకండి. ఎమర్జెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఉంటే అర్జెంటుగా మీ హాస్పిటల్కి వెళ్ళి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంట్లో సేఫ్గా మీరు ఆకలి ప్రకారం మీరు తీసుకుంటే, అట్లీస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటే ఏ ఇబ్బంది అయితే ఏమీ లేదమ్మా, ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఎ మిత్. సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్.